ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 2 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు వికారాలను దానమిస్తే రాహు గ్రహణం దిగిపోతుంది. దానమిచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, వృక్షపతి అయిన తండ్రి తన భారతవాసి పిల్లలపై బృహస్పతి దశను కూర్చుండబెట్టేందుకు ఏ స్మృతిని ఇప్పిస్తున్నారు? సమాధానము, ఓ భారతవాసి పిల్లల్లారా, మీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అతి శ్రేష్టముగా ఉండేది. మీరు సర్వగుణ సంపన్నముగా 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. సాగరుని పిల్లలైన మీరు కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు. గ్రహణం పట్టింది. ఇప్పుడు నేను మిమ్మల్ని మరలా పవిత్రంగా తయారు చేసేందుకు వచ్చాను అని తండ్రి అంటున్నారు. పాట ఓం నమః శివాయ. ఓం శాంతి. ఎవరి మహిమ విన్నారు? అనంతమైన తండ్రి మహిమ. అత్యున్నతమైన తండ్రి పరంపిత పరమాత్మయే. లౌకిక తండ్రి గురించి అయితే ఇలా చెప్పరు కదా. సర్వాత్మల పారలౌకిక తండ్రి అత్యున్నతమైన వారు అని పిల్లలకు తెలుసు. వారి పేరే శివుడు. నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఈ సమయంలో అందరికీ రాహు గ్రహణం పట్టింది కనుక దీనిని ఇనుపయుగి ప్రపంచము అని అంటారు. దశలు కూడా ఉంటాయి. బృహస్పతి దశ, శుక్రదశ. ఇప్పుడు మీపైన బృహస్పతి దశ ఉంది. ఎవరి మహిమ విన్నారో వారు అత్యున్నతమైన శివబాబా. వారి వాస్తవ నామము శివుడు. అనేక రకాలైన పేర్లు పెట్టారు. నిజమైన పేరు అయితే శివబాబా. నేను బీజరూపుడను అలాగే చైతన్యుడను అని కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారిని సత్యము, చైతన్యము అని అంటారు. అంతేకాదు వారిని సుఖసాగరులు, ఆనంద సాగరులు, శాంతి సాగరులు అని కూడా అంటారు. మహిమంతా ఒక్క తండ్రిదే. భారతీయులే మహిమను గానం చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. రాతి బుద్ధిగా ఎవరు తయారు చేశారు? రావణుడు కదా. సత్యయుగంలో భారతీయులు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం పారసపురంగా ఉండేది. అందులో దేవీ దేవతలు ఉండేవారు. భారతదేశానికి అవినాశీ ఖండము అనే మహిమైతే ఉంది. భారతదేశంలోనే పారసబుద్ధి గల దేవతలు ఉండేవారు. కానీ ఈ సమయంలో అయితే రాతి బుద్ధి గల పతితులు ఉన్నారు. పతితులుగా ఎలా అవుతారు అనేది కూడా తండ్రి అర్థం చేయించారు. ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే కామచితి పైన కూర్చుంటారో అప్పటి నుండి పతితులుగా నల్లగా అయిపోయారు. కామాగ్నిలో అందరూ భస్మమైపోయారు. అందులో కూడా విశేషంగా ఇది భారతదేశానికి చెందిన మాట. భారతదేశంలో పారసబుద్ధి గల దేవతల రాజ్యం ఉండేది. దానిని విష్ణుపురి అని, రామరాజ్యము అని అనేవారు. ఇది తండ్రి వచ్చి అర్థం చేయించారు. మధురాతి మధురమైన ముద్దు పిల్లల్లారా, మీరు సతయుగంలో ఉన్నప్పుడు సర్వ గుణాలతో సంపన్నంగా ఉండేవారు. ఇది మీ మహిమ. అక్కడ వికారాలు ఉండవు. ద్వాపర యుగం నుండి రావణుని యొక్క 5 వికారాలతో కూడిన రాజ్యం మొదలైపోయింది. అనగా రామరాజ్యము పరివర్తన అయ్యి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది. భారతదేశం పూర్తి నల్లగా అంటే అపవిత్రముగా అయిపోయింది. బృహస్పతి దశ అన్నింటికంటే చాలా మంచి దశ. సత్యయుగంలో భారతదేశం పైన బృహస్పతి దశ ఉండేది. మళ్ళీ త్రేతాయుగంలో శుక్రదశ వచ్చేస్తుంది. కనుక 2 కళలు తగ్గిపోతాయి. దానిని వెండి యుగము అని అంటారు. తర్వాత ద్వాపర యుగము, ఆ తర్వాత కలియుగము వచ్చాయి. మెట్లు దిగుతూ వచ్చారు. శని దశ ఏర్పడింది అని బాబా అంటున్నారు. ఈ సమయంలో అయితే అందరిపైన రాహు దశ ఉంది. సూర్యునికి గ్రహణం పట్టినప్పుడు దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది అని చెప్తారు కదా.
ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇది ఆత్మిక జ్ఞానము. ఇది ఏ శాస్త్రాల జ్ఞానము కాదు. శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గము అని అంటారు. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, తరువాత వైరాగ్యము, అనగా ఈ పాత ప్రపంచాన్ని వదలవలసి ఉంటుంది. ఇది శూద్రవర్ణము. విరాట రూపంలో బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య వర్ణాలను చూపిస్తారు. ఇది భారతదేశం యొక్క కథే. విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు, కానీ రాతి బుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు అని బాబా అంటున్నారు. రాతి బుద్ధిగా అసలు ఎందుకయ్యారు? ఎందుకంటే పతితులుగా అయిపోయారు కదా. భారతీయులు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. నేటికే 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇతర ఖండాలు ఏమీ ఉండేవి కాదు. ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తారు? శివాచార్యులు. వారు జ్ఞానసాగరులు. మనుషులెవ్వరినీ జ్ఞానసాగరుడు అని, సర్వుల పతిత పావనుడు అని అనలేము కదా. సర్వుల ముక్తిదాత కేవలం ఒక్క తండ్రి మాత్రమే. దుఃఖం కలిగినప్పుడు రావణుడి నుండి ముక్తులుగా చేసేందుకు తండ్రి స్వయంగా వస్తారు. తర్వాత మార్గదర్శకుడుగా అయి తన జతలో మనలందరినీ బాబా తీసుకొని వెళ్తారు. వారిని ఆత్మిక మార్గదర్శకుడు అని అంటారు. ఎందుకంటే ఇంటి యొక్క మార్గాన్ని చూపించేవారు తండ్రియే కదా. తండ్రి చెప్తారు, నేను ఆత్మలైన మీ అందరికీ కూడా మార్గదర్శకుడను. అందరినీ వాపస్ తీసుకుని వెళ్తాను. నాలాంటి మార్గదర్శకుడు ఇక మరెవ్వరూ ఉండరు అని బాబా అంటున్నారు. గాడ్ ఫాదర్, ముక్తిదాత, మార్గదర్శకుడు, ఆనంద సాగరుడు అని కూడా నన్ను అంటారు. అందరిపైన బాబా దయ చూపిస్తారు. ఎందుకంటే సాగరుని పిల్లలందరూ కామచితి పైన కూర్చుని కాలి మరణించారు అని అంటారు కదా. ఇందులో కూడా ముఖ్యంగా భారతదేశం యొక్క మాటే ఉంది. మీరు 16 కళా సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు కామచితి పైన కూర్చుని మీరు ఎలా తయారైపోయారు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. వృక్షపతి అయిన తండ్రి వచ్చి మనుష్య మాతృలపైన బృహస్పతి దశను కూర్చుండబెడతారు. పూర్తి విశ్వానికి, ముఖ్యంగా భారతదేశానికి ఈ సమయంలో రాహుగ్రహణం పట్టేసి ఉంది. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి గతి సద్గతిని ఇస్తాను. మీరు పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకే ఇక్కడికి వచ్చారు. అతి ప్రియమైన తండ్రి ప్రేయసులందరి ప్రియతముడు అయితే ఒక్కరే. అన్ని దేశాలలో లింగాన్ని తప్పకుండా తయారు చేస్తారు, ఎందుకంటే సర్వుల తండ్రి కదా. భారతదేశంలో శివుని మందిరాలు చాలా ఉన్నాయి. వాటిని శివాలయాలు అని అంటారు, అనగా వారి నివాస స్థానము. సత్యయుగంలో దేవీ దేవత ధర్మానికి చెందిన మనుషులు ఉండేవారు. వారు కూడా మనుషులే, కానీ వారిని దేవీ దేవతలు అని అంటారు. ఆ ధర్మం ఎప్పుడు ఉండేదో, వారి రాజ్యము ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. సత్యయుగము యొక్క ఆయుష్ను చాలా ఎక్కువగా వ్రాసేశారు. మీపైన ఇప్పుడు 21 జన్మలకు బృహస్పతి దశ కూర్చుని ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి వృక్షపతి, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. వారినే అందరూ పిలుస్తారు. నీవే తల్లివి, నీవే తండ్రివి, మేము మీ పిల్లలము అని అందరూ మహిమ చేస్తూ ఉంటారు కదా. సత్య త్రేతాయుగాలలో అపారమైన సుఖం ఉండేది. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్. స్వర్గ రచయిత అయినప్పుడు మనం కూడా తప్పకుండా స్వర్గంలో ఉండాలి. తండ్రి చెప్తారు, మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం భారతదేశానికి చెందినదే. క్రైస్తవ ధర్మం వారు ఆ ధర్మంలోనే నడుస్తూ ఉంటారు.
కానీ దేవీ దేవత ధర్మానికి చెందిన మీరు మీ ధర్మాన్ని అసలు ఎందుకు మర్చిపోయారు అని బాబా అడుగుతున్నారు. మీ ధర్మము మీ కర్మ కూడా చాలా శ్రేష్టంగా ఉండేవి సత్యయుగంలో. ఇది మళ్ళీ బాబా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు మీరు నీచులుగా, పాపులుగా, వికారులుగా అయిపోయారు. మీరు దేవతల పూజారులు. మరి మీరు స్వయాన్ని హిందువులుగా ఎలా చెప్పుకుంటున్నారు? భారతదేశానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉన్నారో వారు వికారులుగా అయిపోయిన కారణంగా స్వయాన్ని దేవతలము అని చెప్పుకోలేకపోతున్నారు. తండ్రి చెప్తారు, ఇది పతిత ప్రపంచము, అంతమయ్యే సమయము, మహాభారత యుద్ధం కూడా రానున్నది. భగవాను వాచ, నేను మీకు సత్యయుగం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడు ఒక్కరే, వారి పిల్లలమైన మనము శాలిగ్రామాలము. తండ్రి చెప్తారు, పూజ్యులుగా ఉన్న మీరే పూజారులైన భక్తులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పూజ్య దేవతలుగా అయ్యేందుకు జ్ఞానాన్ని తీసుకుంటారు. మళ్ళీ ద్వాపర యుగంలో పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. పూర్తిగా మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే వచ్చి బ్రహ్మ కుమారులుగా అవుతారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన అవుతుంది అని కూడా మహిమ చేయబడింది. ప్రజాపిత ఉన్నప్పుడు వారికి చాలామంది పిల్లలు కూడా ఉంటారు కదా. వారు తప్పకుండా ఇక్కడే ఉండాలి. లెక్కలేనంతమంది ప్రజలు ఉన్నారు. ఈ బ్రాహ్మణులే మరలా దేవతలుగా తయారు కావాలి. తండ్రి వచ్చి శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సంగమ యుగంలోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇది కళ్యాణకారి సంగమ యుగము. ఈ యుద్ధాన్నే కళ్యాణకారి యుద్ధము అని కూడా అంటారు. ఈ వినాశనం తర్వాత మళ్ళీ స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు లేక విష్ణుపురంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు బాబా వద్దకు వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీ పైన అవినాశి బృహస్పతి దశ కూర్చునే ఉంది. 16 కళా సంపూర్ణులు అని పిలువబడతారు. మళ్ళీ త్రేతాయుగంలో వెళ్ళినప్పుడు 2 కళలు తగ్గిపోతాయి. అప్పుడు దానిని శుక్రదశ అని అంటారు. సత్యయుగంలో బృహస్పతి దశ, త్రేతాయుగంలో శుక్రదశ ఉంటుంది. తరువాత క్రిందికి దిగుతూ వచ్చారు. మంగళ, శని, రాహు దశలు కూడా వస్తాయి. అనేక జన్మల నుండి ఉల్టా దశలే మీ పైన తిరుగుతూ వచ్చాయి అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చుని ఉంది. ఈ అనంతమైన తండ్రి జ్ఞానసాగరులు, అలాగే పతిత పావనుడు కూడా. వారే మీకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. మిగిలిన వారంతా సత్యమైన వారే. ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు అని తండ్రి అంటున్నారు. దీనిని వికారీ ప్రపంచము అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. ఇప్పుడు వికారీ ప్రపంచంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. యుద్ధాలు, మారణ హోమాలు ఏమేమో జరుగుతూ ఉన్నాయి. దీనినే అంటారు అనవసర రక్తపాతం జరిగే నాటకము అని అంటారు. ఏ తప్పు లేకపోయినా ఏమేమో చేస్తూ ఉంటారు. ఒక్క బాంబు ఎలా వేస్తారు అంటే తక్షణం అంతా సమాప్తమైపోతుంది. ఇది అదే సంగమయుగి సమయము. దేవతలైన మీ కొరకు మళ్ళీ కొత్త ప్రపంచం కావాలి అని బాబా అంటున్నారు. మధురమైన పిల్లలు, మన్మనాభవ. ఇది ఏ తండ్రి చెప్తారు? శివయ్య తండ్రి కదా. వారు నిరాకారులు, మీరు కూడా నిరాకారులే. కానీ మీరు పునర్జన్మలో వస్తారు, నేనైతే రాను అని బాబా చెప్తున్నారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఒక్కరు కూడా పావనంగా లేరు. పతితులుగా అవ్వాలి. సతు, రజు, తమోలో దిగవలసిందే. ఈ సమయంలో పూర్తి వృక్షము శిథిలావస్థను పొందింది. ప్రపంచం పూర్తిగా పతితమైపోయింది. ఇప్పుడు మళ్ళీ దానిని కొత్తదిగా చేయాల్సి ఉంటుంది.
ఈ పతిత ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. పావన ప్రపంచంలో చాలా కొద్ది మంది రాజ్యం చేస్తారు. అక్కడ ఒకే ఒక్క ధర్మం ఉండేది, ఇతర ధర్మాలేమీ ఉండేవి కాదు. భారతదేశాన్ని స్వర్గము అని అంటారు. ఒక్క క్షణంలోనే సూర్యుడు, ఒక్క క్షణంలోనే చంద్రుడు అని మహిమ చేయబడుతుంది. సత్యయుగంలో అయితే 9 లక్షల మంది ఉంటారు. తర్వాత మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటారు. మొదట చాలా చిన్న పూల చెట్టుగా ఉంటుంది, అదే ఇప్పుడు చాలా పెద్ద ముళ్ళ అడవిగా అయిపోయింది. ఢిల్లీలో మొఘల్ గార్డెన్ ఎంత బాగుందో చూడండి, దానికంటే పెద్ద తోట ఏది లేదు. అడవి ఎంత పెద్దదిగా ఉందో చూడండి. సత్యయుగం అనే పుష్పాల తోట కూడా చాలా చిన్నది, తరువాత వృద్ధి చెందుతూ చెందుతూ అది పెద్దగా పెరుగుతుంది. ఇప్పుడే అది ముళ్ళ అడవిగా అయిపోయింది. రావణుడు రావడంతో అందరూ కూడా ముళ్ళు సమానంగా అయిపోయారు. ఇది ముళ్ళ అడవి. పరస్పరంలో పోట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఎంత క్రోధం ఉంది చూడండి. కోతి కంటే కూడా హీనము అని చెప్పబడతారు. కనుక తండ్రి చెప్తున్నారు, నా ముద్దు పిల్లల్లారా, మీపైన ఇప్పుడు వృక్షపతి దశ ఉంది. ఇప్పుడు దానం ఇవ్వండి, గ్రహణము వదిలిపోతుంది. ఇప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా ఇక్కడే అవ్వాల్సి ఉంటుంది, ఈ సంగమ యుగంలోనే. తర్వాత శరీరాన్ని వదిలి వెళ్ళి శివాలయంలో వస్తారు. శివాలయంలో చాలా సుఖం ఉంటుంది, దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సత్యయుగాన్ని శివాలయము అని అంటే కలియుగాన్ని వేశ్యాలయము అని అంటారు. ఎందుకంటే ఇది వికారీ ప్రపంచం కదా. ఈ వేశ్యాలయాన్ని రావణుడు స్థాపన చేశాడు. ఇప్పుడు తండ్రి చెప్తారు, పతితల నుండి పావనముగా అవ్వాలి. ఎలా అవుతారు? త్రివేణిలో గంగలో స్నానం చేయడం వలన పావనముగా అవుతారా? ఇది అనేక జన్మల నుండి చేస్తూ వచ్చారు కదా. కోట్ల కొలది మనుషులు వెళ్ళి స్నానం చేస్తారు. చాలా నదులు, కాలువలు, చెరువులు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడ నీరు చూస్తే అక్కడ భక్తులు వెళ్ళి స్నానం చేస్తారు, మునుగుతూనే ఉంటారు. ఎందుకంటే స్వయాన్ని పతితులము అని భావిస్తారు. నీటి గంగను పతిత పావని అని భావించి మునకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు పారసనాథుడు మీ బుద్ధిని పారసం వలె అంటే బంగారం వలె తయారు చేస్తున్నారు. కనుక అలాంటి పారసనాథుడైన తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చెయ్యాలి. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, ఈ ముళ్ళ ప్రపంచము నుండి పుష్పాల తోటలో వెళ్ళేందుకు ఏ ఏ ముళ్ళు ఉన్నాయో, ముళ్ళు అంటే ఏ ఏ వికారాలు ఉన్నాయో వాటిని తీసేయాలి. పారసముగా చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, ఈ కళ్యాణకారి సంగమ యుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మళ్ళీ దేవతలుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. రాహు గ్రహణాన్ని దించుకోవాలి అంటే వికారాలను దానం ఇవ్వాలి. ఈరోజు వరదానము, సంగమ యుగంలో ప్రతి కర్మను ఒక కళ రూపంలో చేసే 16 కళా సంపన్న భవ. సారాంశము, సంగమయుగము విశేషముగా కర్మరూపి కళను చూపించే యుగము. ఎవరి ప్రతి కర్మ ఒక కళారూపంలో జరుగుతుందో వారి ప్రతి కర్మ లేక గుణాలు చాలా మహిమ చేయబడతాయి. 16 కళా సంపన్నము అనగా ప్రతి చలనము సంపూర్ణ కళ యొక్క రూపంలో కనిపించాలి. ఇదే సంపూర్ణ స్టేజీ యొక్క గుర్తు. ఉదాహరణకి సాకార బ్రహ్మ బాబా మాట్లాడడం, నడవడం అన్నింటిలో కూడా బాబాలు విశేషతనైతే మీరు చూస్తారు కదా. కనుక ఇది ఒక కళ అయింది. కూర్చునే కళ, నిల్చునే కళ, చూసే కళ, నడిచే కళ ఉండేది.
అన్నింటిలో జ్ఞానాస్థితి ఉండేది మరియు విశేషత కూడా ఉండేది. కనుక ఇలా తండ్రిని అనుసరించి 16 కళలతో సంపన్నంగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే వెంటనే పరిశీలించి నిర్ణయిస్తారో వారే పవర్ఫుల్ ఆత్మలు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎప్పుడైతే పిల్లలైన మీ యోగము జ్వాలాస్వరూప శక్తిశాలిగా అవుతుందో అప్పుడు పవిత్రత యొక్క అగ్ని ఒక్క సెకండులో విశ్వములోని అపవిత్రత అనే చెత్తను భస్మం చేసేస్తుంది. ఈ పవిత్రత ఒక మహోన్నతమైనటువంటి శక్తి. చివరిలో ఎప్పుడైతే మీరు సంపూర్ణ పవిత్రముగా అవుతారో అప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పం అనే లగ్నం యొక్క అగ్ని ద్వారా ఈ చెత్త అంతా కూడా భస్మమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.